ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేదు. నాకు లేదు అంటే జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు గాని నేను చెయ్యను అని చెప్పి మీకు నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా చూస్తావు ఇప్పుడు? చూడు చూడు. రాథా 550 స్టీల్ టీఎంటీ ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. తగ్గించో, మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై వాళ్ళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఇక మీదట సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. మరి అంత ఓవరంటరా నువ్వు? ఓవరంటే తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తాను. ఇంకొకసారి మందు పెడతా, చేపలు పెడతా, నేను పురోహితుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అంటే మాత్రం రాథా 550 స్టీల్ టీఎంటీ వాడిని డక్క కొడుకుని మళ్ళీ కొడతా. ఈసారి వీడియో పెట్టడానికి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన